ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? పూర్ణానంద భరితి అయిన ఈ కాంతమ్మ తల్లి అతి సుందరముగా, సుకుమారముగా, సునాయాసముగా తన నడకను తన తోటి వారికి తెలియపరచిన కూడా అర్థం చేసుకొనక, ఎవరో నూటికో కోటికో 10 మందిలోనో ఒకరు అర్థం చేసుకొని అమ్మను తెలుసుకున్నవారు అతి తక్కువ మంది. అంటే కాంతమ్మ తల్లి ఏ విషయములు కానీ గోప్యముగా మాట్లాడేవారు. ఒక్కొక్కసారి బండబూతులు తిట్టేవారు. అమ్మ మాట వెన్న కంటే కమ్మనని మనము ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాము. కానీ ఈ కాంతమ్మ తల్లి మాట వెన్న కంటే మృదువుగా ఉంటుంది. అమ్మ మాట ఒక మాతృవాణి, ఒక నిండు పున్నమి రేయి. ఆరు బయట నులక మంచంపై పడుకొని ఆకాశ మబ్బులలో పయనించుచున్న నిండు పున్నమి ఎంత అణకువుగా, అందముగా మన కంటికి అగుపిస్తుందో అలాంటి మధుర క్షణాలు అమ్మ కాంతమ్మ తల్లిలో ప్రతి నిమిషము, ప్రతిరోజు మనము గమనించగలము. ఈ కాంతమ్మ తల్లికి ఆయుధము చీపురు కట్ట. చీపురు కట్ట ఏందిరా అని సందేహం మీకు కలగవచ్చు. నీవు నివసించే ఇంటిలో నీకు కావలసిన వస్తువు ప్రధానముగా చీపురు కట్ట. ఈ చీపురు కట్ట అవసరము లేని ఇల్లు ఎక్కడా ఉండదు. ఆశ్రమము కావచ్చు, గుడి కావచ్చు, బడి కావచ్చు, దేవాలయం కావచ్చు, దేవస్థానము కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, ఏదైనా సరే చీపురు కట్టకు ప్రధానము ఇవ్వవలసిందే. ఈ చీపురు లేని స్థలము ఉండనే ఉండదు. అలాంటి చీపురు కట్ట కాంతమ్మ తల్లికి ప్రధాన ఆయుధమైనది. అంటే మీకు నమ్మశక్యము కాకపోవచ్చు నా మాట. ఇది ఎంత నిజమో నీవు తెలుసుకుంటే ఆ తరువాత కాంతమ్మ తల్లిని అర్థం చేసుకుంటావు. అమ్మ కాంతమ్మ తల్లికి మొదటి ఆయుధము చీపురు కట్ట అయితే, రెండవ ఆయుధము వెన్న కన్నా మిన్న అయినది మన్ను, అంటే మట్టి. ఈ మట్టిని గంగాజలంతో శుద్ధి చేసి గొలగమ్మూడికి వచ్చి కాకురాగమ్మ గారితో వారి నివాసాలకు చీపురు కట్టతో చిమ్మి మట్టిని నీటితో శుభ్రం చేసి వారి గ్రహపీడలను తొలగించి ఆ గొలగమూడి గ్రామ తూర్పు వీధిలోని యాదవ గొందిలో ఉన్నంత వరకు కూడా అక్కడ ఉన్న వారికి తెలియకనే వారి వారి ఇండ్ల ముందు నిల్చుని వారి గృహాలకు గ్రహశాంతులను కలిగించి వారిని తరింపజేసిన మహామాయి ఈ అమ్మ కాంతమ్మ తల్లి. చీపురు ఎక్కడ ఉంటే అది తీసుకుని చిమ్మడం, పసుపు కలిపి కల్లాపలు చల్లడం, రంగవల్లులను వేయడం ఆమెకు చాలా అలవాటైపోయినది. ఆ రోజులలో ఎంతటి దుఃఖ సాగరంలో ఉన్నవారైనా అమ్మ చేయి పనులను ముగ్ధులై అమ్మ సేవను చేయుచుండివారు. దాదాపు 1972 సంవత్సరం నుండి 1982 సంవత్సరం వరకు కూడా అమ్మకు చీపురు కట్ట పాపాలను కడుగుటకు మహాసాధనము అయినది. చిమ్ముటకు ఒక ఆయుధమైనది అమ్మకు. గొలగమూడి గోపాలరెడ్డి గారి భార్య దేవసేనమ్మ, వారి అక్కగారైన అరుణమ్మ అనే వారు రేభాల గ్రామానికి చెందినవారు. ఈమె షిరిడి సాయి భక్తురాలు. 1979 సంవత్సరం వరకు కూడా తన చిన్నతనములోనే లలిత సహస్రనామ పారాయణం చేయడము అలవాటైనది ఈ అరుణమ్మకు. ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి సద్గురు సాయినాథుని వారి పరమ భక్తురాలు అరుణమ్మ గారు. ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి నిర్గుణ నిధాన నిగ్రహి వారు. చాలా సుఖమయ జీవనం గడిపేవారు. వారు షిరిడి సాయి మహారాజ్ ఆశీస్సులు వారికి మెండుగా ఉండేవి. చెల్లెలు దేవసేనమ్మ గారు వారి భర్త గారు గొలగమూడిలో ఉన్నందువల్ల అక్కడకు పోతూ వస్తూ అరుణమ్మ గారు కూడా కాంతమ్మ తల్లికి చాలా దగ్గరైనారు. అమ్మవారిలో 2 తత్వాలు దాగి ఉన్నాయని మన అరుణమ్మ గారి మాటలలో చెప్తున్నారు. ఒకటి అర్థము,
రెండవది పరమార్థము. అర్థాన్ని గూర్చి నీవు గ్రహించి పరమార్థం కొరకు అమ్మను సేవిస్తే పరమార్థాన్ని అమ్మ బోధలో, అమ్మ మాటలు, అమ్మ నడవడికలో మనం గ్రహించవచ్చు. అట్లుగాక అమ్మను చూడాలి, అమ్మను ఏదో అడగాలి, అమ్మ దగ్గరకు పోతే కోరికలు తీరుతాయి అంటే అది కష్టమే ఆమెతో. మన తల్లి అయినా కూడా బిడ్డ ఆకలితో నకనకలాడుతుంటాడు అని నీ కొరకు ఎదురు చూస్తుంది కదా. అలా ఆటలపై బడి ఆడుతుంటాడు కానీ అన్నము పెట్టేందుకు నీ కొరకు ఎదురు చూస్తున్న తల్లిని గురించి పట్టించుకోడు ఆ బిడ్డ. నీవు ఇంటికి వచ్చిన తర్వాత చేతులు కడుక్కొని అమ్మ దగ్గరకు వస్తే అన్నం పెడతానని అమ్మ పిలుస్తుంది, విస్తరిలో వడ్డిస్తుంది. ఎందుకు నీవు ఆకలితోనున్నావని అమ్మ మనసు నిన్ను పదే పదే నిలదీస్తుంది. అమ్మ కాంతమ్మ తల్లి సాక్షాత్ ఆదిపరాశక్తి మనసు అంత సులభముగా ఉంటుంది. సృష్టిలోని ప్రతి జీవిలోని స్వరూపము తానే. వెలుగులు పంచే జనని నీవు కోరికలు అడగక్కర్లేదు. సర్వం అవగతమైన తల్లి నిన్ను రక్షింపజాలదా? ఏది సఫలము, ఏది సులభము, ఎలా నిన్ను కాపాడాలి, ఎలా నిన్ను రక్షించాలి, నీ కర్మలు ఎలా కడగాలి అనే నిత్యము నిన్ను గూర్చిన ప్రక్రియనే అమ్మ నడక. ఆ నడకలో నీవు తప్పు చేస్తున్నావా, నిజాయితీగా ఉన్నావా అని బేరీజు వేసి నీ తప్పులను మన్నించి వాటిని తొలగించి నిన్ను సన్మార్గమునకు మళ్లించి నీకు నీ కర్తవ్యాన్ని బోధించి సన్మార్గమున నడుపుటకే అమ్మ పరమార్థ సాధన చేసినది. ఆ సాధనను నీ చేత చేయించుటకే అమ్మ నీకు తన ప్రేమానురాగాలను పంచుతుంది. అర్థం చేసుకొని అమ్మను తెలుసుకున్నవారు అమ్మకు ఆత్మబంధువులవుతారు, లేకపోతే తారుమారు అవుతారు. ఇది తెలుసుకోలేక స్వార్థ చింతన చేసి పంతాలకు పోయినవారు ఎవరు అమ్మ కూడా అమ్మ చెంత, అమ్మ పంచన ఉండజాలరు, ఉండలేరు. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరు కదా నన్ను మీ విజయభాస్కరుడను.